దేవునితో కలవటం, ఇలాగ పరిశుద్ధులతో కలవటం అనేది ఎవరు నిర్లక్ష్యం చేస్తారో నేను ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తా, ఖచ్చితంగా వాళ్ళు లోకంలో కలిసిపోతారు, చివరికి లోకస్తులు అయిపోతారు, రక్షణ కూడా పోగొట్టుకుంటారు, చివరికి నరకానికే పోతారు. మరి లోక సాంగత్యం, లోక సాహచర్యం దేవునితో వైరం కదా. యాకోబు 4:4, ఈ లోకముతో ఎవడు స్నేహము చేయకూడదో వాడు దేవునికి శత్రువు అగునని మీరు ఎరుగరా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అదిగో చూడంత. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడదో వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువైన వాడు రక్షణ కోల్పోతాడు, చివరికి నరకపాత్రుడు అవుతాడు. కాబట్టి నేను రక్షణ పొందాను చాలని సంకలు గుద్దుకుంటే కాదు, రక్షణలో నీవు నిలిచి ఉండినట్లు నువ్వు కలిగి ఉండాల్సిన ఫెలోషిప్స్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిది దైవిక సాంగత్యం, నువ్వు లాస్ అవ్వకూడదు. రెండవది దేవుడు నియమించిన